ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ నమః. ప్రకృతి ఒడిలో నిశ్శబ్దం మాటలై పలికే ఒక పవిత్ర స్థలం, మనసుకు ప్రశాంతతను, హృదయానికి వెలుగును అందించే ఒక దివ్య క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కడప నగర అవుట్స్కట్స్లో పచ్చని కొండల మధ్య ప్రకృతి మాత ఒడిలో ఒదిగిన ఈ ఆధ్యాత్మిక ఆశ్రమం శ్రీరామకృష్ణ మఠం. ఇక్కడి గాలిలోనే ఒక పవిత్రత ఉంది. ఈ కొండలు, పచ్చని చెట్లు, చల్లని గాలి, ప్రశాంత వాతావరణం, ఇక్కడి నిశ్శబ్దం మనలోని కలతలను మౌనంగా గ్రహించి మనసును నెమ్మదిగా శాంతి వైపు నడిపిస్తాయి. ఇక్కడ అడుగు పెట్టగానే కాలం నెమ్మదిస్తుంది, ఆలోచనలు ఆగిపోతాయి, మనస్సు మాత్రమే మేల్కొంటుంది. ఇక్కడ ఉదయం కూడా ఒక సాధన లాంటిదే. సూర్యకిరణాలు కొండల మధ్య నుంచి వచ్చి ఈ మఠాన్ని స్వర్ణమయంగా అలంకరిస్తాయి. ఆ వెలుగులో ఒక సందేశం మనస్సు పెట్టి వింటే చక్కగా వినిపిస్తుంది. ఏమనంటే, దైవాన్ని వెతకటానికి దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. శుద్ధమైన మనసే దేవాలయం. ఈ మఠం మనకు 3 దివ్య జీవన మార్గాలను పరిచయం చేస్తుంది. శ్రీరామకృష్ణ పరమహంస భక్తి, జ్ఞానం, అనుభవం ఒకటే అని చూపిన మహాత్ముడు. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. ఇక రెండవ దివ్య జీవన మార్గం శ్రీ శారదాదేవి. కరుణకు, మాతృత్వానికి, సహనానికి సాక్షాత్ స్వరూపం. రామకృష్ణ ప్రసాదేన శారదాం పాదపద్మయోః శరణం ప్రపద్యేహం పవిత్రం జ్ఞానదాయనం. ఇక మూడవ దివ్య జీవన మార్గం స్వామి వివేకానంద. యువతకు స్ఫూర్తి, భారత ఆత్మకు ఘనస్వరం. స్వామి వివేకానంద బోధనలు, సూక్తులు యువతకు స్ఫూర్తినిచ్చే మంత్రాలుగా పనిచేస్తాయి. లేవండి, మేల్కొనండి, లక్ష్యం సాధించే వరకు విశ్రమించకండి. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈస్ రీచ్డ్ అనేది ఆయన అత్యంత ప్రసిద్ధ సూక్తి. ఇక్కడి సత్సంగాల్లో వాక్యాలు ఉపదేశాలు కావు, అవి జీవన దర్పణాలు. భక్తి అంటే భయం కాదు, ప్రేమతో నిండిన విశ్వాసం. ఇలాంటి మాటలు వింటుంటే మన బాధలు చిన్నవైపోతాయి, మన జీవితం అర్థవంతమవుతుంది. ఇక్కడ ఉండే ధ్యాన మందిరంలో ఎవరూ మాట్లాడరు, కానీ ప్రతి ఆత్మ మాట్లాడుతూ ఉంటుంది.
కళ్ళను మూసుకుంటే బయటి ప్రపంచం మాయమవుతుంది, లోపలి ప్రపంచం స్పష్టమవుతుంది. ఇది మనల్ని మనమే కలిసే స్థలం. ఇక్కడి విద్యార్థులు కేవలం చదువుకోవటం కోసం కాదు, జీవించటం నేర్చుకుంటున్నారు. సేవే సాధనగా, వినయమే అలంకారంగా, క్రమశిక్షణే జీవన మార్గంగా వారి కళ్ళలో రేపటి భారతానికి వెలుగు ఉంది. ఇక్కడ సేవ ప్రార్థనగా మారుతుంది. ఒక పువ్వు తీయటం, ప్రాంగణం శుభ్రం చేయటం, అతిథిని ఆహ్వానించటం, యోగ కర్మసు కౌశలం అనేది ఇక్కడ జీవితం అవుతుంది. రామకృష్ణ శరణం శరణం శరణం, మాతా శారదా శరణం శరణం శరణం, వివేకానంద శరణం 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 అంటూ భజనలు నిరంతరం సాగుతూ ఉంటాయి. ఈ భజనలో జాతి లేదు, భాష లేదు, కేవలం భక్తి మాత్రమే. హృదయాలు ఒకే తాళంలో కొట్టుకుంటున్నాయి. రాత్రి కమ్ముకొస్తే ఆకాశంలో నక్షత్రాలు, భూమిపై దీపాలు, మన మనస్సు కూడా అలాగే వెలుగుతో నిండిపోతుంది. ఈ కలతల కాలంలో కొన్ని క్షణాలైనా మనసుతో మాట్లాడాలంటే, ఆత్మను వినాలంటే, జీవితానికి దిశ కావాలంటే కడప సమీపంలోని ఈ పవిత్ర ఆశ్రమానికి తప్పకుండా రండి. ప్రకృతి ఒడిలో, భక్తి మధ్యలో, శాంతి హృదయంలో శ్రీరామకృష్ణ మఠానికి రండి. దివ్య ఆశీస్సులు పొందండి. మీ జీవితాన్ని ఒక పవిత్ర యాత్రగా మార్చుకోండి. జై రామకృష్ణ, జై మాతా శారద, జై వివేకానంద.